షూటింగ్ స్టార్ట్ అయిన ప్రతి సినిమా రిలీజ్ అవుద్ది అని చెప్పలేం. అనౌన్స్‌మెంట్ అయిన ప్రతి సినిమా కూడా స్టార్ట్ అవ్వాలని లేదు. ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్తున్నావు అంటే, ఈ వీడియోలో అనౌన్స్‌మెంట్ అయినట్టే అయి అసలు అడ్రస్ లేకుండా పోయిన మూవీస్ ఏంటో అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. లిస్ట్ మొత్తంలో ఏ మూవీ అనౌన్స్‌మెంట్ అయినప్పుడు మీరు బాగా ఎక్సైట్ అయ్యారు అనే విషయం కూడా కామెంట్స్‌లో చెప్పేయండి. టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చింది కదా! లాగ్ ఎందుకు చెప్పండి. వై సో లెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 5 ఐకాన్. వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి అల్లు అర్జున్ గారితో అనౌన్స్ అయింది ఈ ప్రాజెక్ట్. టైటిల్తోనే పిచ్చెక్కించే క్రేజ్ని సంపాదించుకుంది ఈ మూవీ. అయితే స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యారు, కానీ ఐకాన్ మాత్రం పట్టాలెక్కకుండా పోయింది. పుష్ప మూవీ తర్వాత ఈ మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజ్కి ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. ఇంకా అసలు ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అనే విషయం కూడా జనాలు మర్చిపోయారు. అల్లు అర్జున్ గారితో ఎలానో అవ్వదు కాబట్టి వేరే ఒక యాక్టర్తో ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని ఒక టైంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ యాజ్ ఆఫ్ నో చూసుకుంటే సినిమా అడ్రస్ లేకుండా పోయింది. దానికి తోడు వేణు శ్రీరామ్ గారు లాస్ట్ గా డైరెక్ట్ చేసిన తమ్ముడు మూవీ డిసాస్టర్ అవ్వడం, ఆ మూవీ ఇంపాక్ట్ కూడా ఆయన మీద పడ్డం. మరి ఈ ఐకాన్ వస్తుందో రాదో, వస్తే ఎవరితో ఈ మూవీ చేస్తారనే విషయం తెలియాలి అంటే మనం వేచి ఉండాలి. నెంబర్ 4 జనగణమన. పూరి జగన్నాథ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అబ్బా. మహేష్ బాబు గారితో తీస్తారు అనుకున్న మూవీ ఆయనతో కాకుండా లైగర్ రిలీజ్ కి ముందే మళ్ళీ వీడి అండ్ పూరి జగన్నాథ్ గారి కొలాబరేషన్ లో ఉంటుంది అని గ్రాండ్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని. ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నారు, కానీ లైగర్ రిలీజ్ అయ్యి పూర్తిగా ముంచేయటం వల్ల తొందరపడి అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు ఈ సినిమా తీసే ఉద్దేశం ఉందో లేదో, తీస్తారో లేదో అనేది కూడా తెలీదు. ఒకవేళ తీసినా మళ్ళీ విజయ్ దేవరకొండతోనే కంటిన్యూ చేస్తారో లేదో కూడా తెలీదు. మరి ఇంకెవరినైనా అప్రోచ్ అయ్యే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలీదు. అలా పూరి జగన్నాథ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఊహించి మొదలుపెట్టి మొదట్లోనే ఎండ్ కార్డు పడిపోయిందన్నమాట. నెంబర్ 3 విడి సుకుమార్. నిజం చెప్పాలంటే ఒక టైంలో కొండన్న మూవీస్ అనౌన్స్మెంట్ అయ్యాయి, కానీ కనీసం పట్టాలు కూడా ఎక్కకుండానే పక్కకు వెళ్ళిపోయాయి. అందులో ఈ ప్రాజెక్ట్ ఒకటి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళిపోయింది అని అయితే చెప్పలేం. ఎందుకంటే పుష్ప మూవీ రిలీజ్ అవ్వగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి, కానీ పుష్ప 2 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అయింది అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక టైంలో విజయ్ దేవరకొండ గారిని అడిగితే షెల్వ్ ఏం అవ్వలేదు, జస్ట్ పోస్ట్ పోన్ అయింది అంతే అని అన్నారు. ఇంకా ప్రాజెక్ట్ ఆన్లైనే ఉంది అని చెప్పారు, కానీ స్లోగా ఆ ప్రాజెక్ట్ విషయం అందరూ పక్కన మర్చిపోయారు. ఈవెన్ విడి సుకుమార్ కూడా మర్చిపోయారేమో. అంటే సుకుమార్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్‌చరణ్ గారితో వర్క్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గారికి అప్కమింగ్ మూవీస్ తీసుకోవడం మనందరికీ తెలిసిందే. మరి ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో అనే విషయం కూడా తెలియాలి అంటే సుకుమార్ సారో లేదో కొండన్నో వీళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. నెంబర్ 2 టీకే సురేందర్ రెడ్డి మూవీ. చాలా సైలెంట్ గా అనౌన్స్ అయింది మూవీ, కానీ మంచి బస్ జనరేట్ అయింది. బేసిక్ గా సురేందర్ రెడ్డి గారి మూవీస్ లో ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ చాలా క్రేజీగా ఉంటుంది. పూరి జగన్నాథ్ గారి హీరోస్ తర్వాత ఆడియన్స్ కి అంత ఎక్కువగా వేరే డైరెక్టర్ మూవీస్ లో హీరో క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది అంటే అది సురేందర్ రెడ్డి గారి హీరోసే. అలాంటిది ఒక ప్రాపర్ స్టోరీ పడితే అందులో పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించేలా పిచ్చెక్కించే క్యారెక్టరైజేషన్ పడితే ఊహించుకోండి ఏ రేంజ్ లో ఉంటుందో. కానీ ట్విస్ట్ ఏంటంటే అందరూ మర్చిపోయారండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉండటం, ఏది ముందు రిలీజ్ అవుద్ది అని ఆలోచిస్తూ, అందులోనూ ఓజీకి బీభత్సంగా హైప్ ఎక్కువైపోయి ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ మ్యాటరే మర్చిపోయారు. ఒక టైంలో ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆన్లోనే ఉంది, వస్తుంది అన్నట్టుగా న్యూస్ వచ్చింది, కానీ ఇప్పుడైతే అసలు ఊసే లేకుండా పోయింది. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ వస్తుందో రాదో, వస్తే ఎప్పుడు వస్తుందో అనేది. నెంబర్ 1 చిరు వెంకీ కుటుంబ మూవీ. ఓడియమ్మ, అసలు ఇదొక ప్రాజెక్ట్ ఓకే అయిందా అని షాక్ అయి ఉంటారు చాలా మంది. ఎస్, అనౌన్స్మెంట్ కూడా అయింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో RRR మూవీ రిలీజ్ అవ్వడానికి ముందు ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అని చెప్తూ అనౌన్స్మెంట్ ఇచ్చారు, అంతే. ఇంకా ఉలుకు లేదు పలుకు లేదు. ఉందో లేదో షెల్వ్ అయిపోయిందో అనే ఏ అప్డేట్ కూడా లేదు. ఇంకేముందిలేండి, ఎంత లేట్ అయిందంటే షెల్వ్ అయిపోయిందని అనుకోవచ్చు. చలో అండ్ భీష్మ మూవీస్ తో ఎంటర్టైన్మెంట్ విషయంలో 100% సాటిస్ఫాక్షన్ ఇస్తాడు అని పేరు తెచ్చుకున్న వెంకీ గారు బాస్ టైమింగ్ కి తగ్గ స్క్రిప్ట్ చేస్తారు అని అనుకున్నారు అప్పుడు, కానీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది ప్రాజెక్ట్.
దానికి తోడు 'వెంకీ కుడుమల' గారి లాస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' చాలా పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోవటం, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద కూడా క్వెషన్ మార్క్ పడేలా మిగిల్చింది. సో, ఆ మూవీ ఉందా లేదా అనేది మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. సో, ఫైనలీ ఇది లిస్టు. ఈ లిస్ట్‌లో ఏ మూవీ అనౌన్స్ అయినప్పుడు మీరు బాగా ఎక్సైట్ అయ్యారో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఏ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు అని ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఎంతవరకు చూసారు కదా! సో, తప్పకుండా మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.